ఈ సంస్థల ప్రధాన లక్ష్యం ఏంటి? హిందుత్వంకి ఆపద రాకుండా ఎక్కడికక్కడ హిందుత్వ లీడర్లను రెడీ చేయడమే మా పని. అది వస్తుందని మీరు అనుకుంటున్నారా? వస్తుంది సార్, తప్పకుండా సార్. వెయ్యన్లన్నా కానీ సార్, అయోధ్య రామ మందిరము 500 ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే చాలా మంది హిందువులు అన్యమతస్తులుగా మారిపోయిన పరిస్థితి. కులగణన జరిగి బీసీ ముస్లింలు అంటే ఇప్పుడు దళిత క్రిస్టియన్లు అంట. ఇది ఎక్కడ కరెక్ట్? బలిదానమైన రోజు అది బ్లాక్ డే, వ్యాలంటైన్ డే కాదు. మాకు అసలు సంబంధం లేదు. మీరు రేపు ఏం చేయబోతున్నారు? బజరంగ దళ కార్యకర్తలతో కలిసి మీరు కూడా ఏమన్నా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఖచ్చితంగా హిందుత్వ ఆర్గనైజేషన్లో జాయిన్ కావాలి. ఈ మధ్య సోషల్ మీడియాలో కులం అని పెడుతున్నారు యూత్ అయితే. రేపు వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి 14th వచ్చింది. బలిదానమైన రోజు అది బ్లాక్ డే, వ్యాలంటైన్ డే కాదు. మాకు అసలు సంబంధం లేదు ఈ దేశానికి. కానీ సమాజంలో ఎక్కువగా దాన్ని వ్యాలంటైన్ డేగా మాత్రమే చూస్తున్నారు. ఇప్పుడు మా అమ్మాయిలను తీసుకెళ్ళి లవ్ జిహాద్ అని అదని తీసుకెళ్ళిపోతున్నారు కదా. మనం ఇస్తారంటే స్వయంవరం ప్రకటించామనండి, మా కార్యకర్తలకు ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తాం. ఖచ్చితంగా చేస్తాం సార్. ఇప్పుడు భిన్నత్వంలో ఏకత్వము భారతదేశం అంటే అందరూ సమానంగా ఉండాలి. మళ్ళీ వాళ్ళ అమ్మాయిలను ఇస్తే కూడా మేము పెళ్లిళ్ళు చేసిస్తాం, ఏ మతమైనా సరే.